ఉద్యమానికి 1969లో ఊపిరి పోసిన ఘనత ఇల్లందు ప్రాంతానికి దక్కిందని కొలిచెట్టి రామదాస్ భిక్షపతి లాంటి వారు మరికొందరు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారని ఇది చరిత్రలో లెక్కించి ఉందని భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యులు దిండిగల రాజేందర్ తెలిపారు. 13వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఇల్లందు పట్టణంలో తెలంగాణ తల్లికి పూలమాలలు వేసిన అనంతరం 1969లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని సన్మానిస్తూ ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అభివృద్ధిలో మన నాయకుడు కేసీఆర్ ను ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి చేసేందుకు అందరం సన్నద్ధం కావాలన్నారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మరియు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ పట్టణ మండల నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఇల్లందులో పనిచేసినటువంటి ముఖ్యమైనటువంటి తెలంగాణ ఉద్యమకారులకు ఈ దిండిగల రాజేందర్ గారి నాయకత్వంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళ స్ఫూర్తితోటే తర్వాత జరిగినటువంటి అనేక ఉద్యమాలు కానీ తెలంగాణ పోరాటం కానీ చైతన్యవంతంగా ముందుకు నడిచింది. వారందరికీ కూడా తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ ఈ సందర్భంగా ఈ రోజు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఇల్లందు పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుగా తెలంగాణ తల్లికి పూలమాల వేస్తూ ప్రారంభించాల్సిందిగా దిండిగల రాజేందర్ గారిని కోరుతున్నాను. వారితో పాటుగా ఇక్కడికి వచ్చినటువంటి మహిళలు పూలమాల వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా వారందరికీ తెలంగాణ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, వర్ధిల్లాలి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. మిగిలిన మిత్రులందరూ పూలు వేసి రావాల్సిందిగా కోరుతాను. దయచేసి వరుసగా అందరూ వెళ్ళి పూలు వేయండి, అందరూ వేయండమ్మా. అందరూ కూడా పూలు వేయాల్సిందిగా కోరుతాను. నవి తెలంగాణ జెండా ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. మనందరి తరఫున గట్టిగా చప్పట్లు, అందరూ అందరి చప్పట్లు. తెలంగాణ నాయకత్వం. ఇప్పుడు జాతీయ జెండాలో శ్రీరామ్ రమేష్ గారు, మాజీ ఎంపీటీసీ, అదేవిధంగా మణిపాల్ భగత్ సింగ్ గారు కలిసి చందా చంద్రశేఖర్ గారిని సన్మానించడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. నేను ఇచ్చిన సాధిస్తాం, సాధిస్తాం తెలంగాణ. జాఫర్ భాయ్ మీరందరూ రండి, రామదాస్ మీరందరూ వచ్చి జాఫర్ భాయ్ సత్యనారాయణ మీరు రండి, రండి. యాదరెడ్డి ఆకుల చంద్రరావు గారిని అర్థం చేసుకోండి. జై తెలంగాణ, జై తెలంగాణ. అమరవీరుల ఆశయాలను జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. 9 జనవరి 8 వందనం విద్యార్థి అమరులారా వందనం, పదాలకు వీరులారా వందనం. విద్యార్థి అమరులారా వందనం, పదాలకు మతగదనులారా మర్చిపోము మేము, మతగదనులారా మర్చిపోము. గుండెల్లో గుడి గడతం, పోరు దండం పెడతాం, వీరులారా వందనం. విద్యార్థి అమరులారా వందనం,
వాక్యం విశ్వగర్భము నుండి మా కొరకు ఉద్ధరించి సప్తవర్ణాలతో దిగిలావని పండు వెళ్ళలాంటి పసులు కాంతుల తల్లి నిత్య యౌవనముతో నీరజాత్రి తల్లి గర్భము నుండి తల్లడిల్లుకు జారి మెల్లంగా నీరుడిలో పడిన నాడు అక్కుడ చేసుకొని ఆధారభూతమై దిక్కుని వైపులే జీలకంలో సకల కాలములందు తల్లంగమున చూసి సుఖశాంతులకు మూలమైన తల్లి పుట్టిన మొక్కిన మక్కువతో చూసే చక్కని మా తల్లి శాంతమూర్తి బ్రతికినమ్మాలని బాబు భగ్నములకు నిత్యము తల్లి మమ్ము మన్నించు జై తెలంగాణ జై తెలంగాణ పెద్ద ఫంక్షన్ హాల్లో చేయాలి అంకుల్ మనమాట పెద్ద ఫంక్షన్ హాల్లో చేయాలట చెప్తాడు రిలేటెడ్ మన ప్రియతమ నాయకులు మరి ఇంతటి గొప్ప మహోత్సవాన్ని జరుపుతున్నందుకు నిజంగా పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఇప్పుడు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నాయకత్వంలో అసలు మహిళలు కూడా ఎండకుల తట్టుకొని ఇంతటి వేడి ఈ ఎండాకాలం తట్టుకొని కూడా దయచేసి పూర్తి చేసుకొని 13వ వసంతంలో అడుగు పెడుతూ 13వ ఆవిర్భావ జెండా ఈరోజు బీఆర్ఎస్ పార్టీది. అదేవిధంగా జాతీయ జెండా ఎగరవేసి మన యొక్క సంబరాల్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా 1969 తెలంగాణ ఉద్యమానికి నాంది పలికిన పురిటి గడ్డ ఇల్లెంది అని చెప్పి మనం అందరము గమనించాల్సిన అవసరం ఉంది. ఇది హిస్టరీలో రాసిన విషయం. 1969లో రామదాస్ గారు, అదేవిధంగా కొలిశెట్టి భిక్షపతి గారు, కొలిశెట్టి రామదాస్ గారు, అదేవిధంగా చంద్రశేఖర్ గారు, యాదిరెడ్డి గారు, సాదిక్ అలీ గారు, ఇటువంటి వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని 6వ తరగతి విద్యార్థిగా తెలంగాణ రాష్ట్రం ఎందుకు అవసరమో అని 6వ తరగతి విద్యార్థిగా ఉద్యమం జరిగేటప్పుడు బాగా అబ్జర్వ్ చేసి 2001లో కేసీఆర్ గారు పార్టీ ప్రారంభించిన వెంటనే 2001 ఏప్రిల్ 28వ తారీఖున ఇల్లెందు నుండి ఫోన్లో మాట్లాడే ఆ రోజు నుండి కేసీఆర్ గారిని జలదృశ్యంలో జరిగిన సమావేశం నుండి ఈ రోజు వరకు కేసీఆర్ గారు వెంట నడుస్తున్నా నేను కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించిన వెంటనే మే 17వ తేదీన సింహగర్జన కరీంనగర్లో పెడితే ఇల్లెందు నుండి దాదాపు 12 జీబులు 4 కార్లు 150 మందిని తీసుకెళ్లి ఆ బహిరంగ సభకు హాజరైన ఘనత ఇల్లెందుకే ఉంటుంది. మళ్ళీ తొలి దశ ఉద్యమమే కాదు, మళ్ళీ దశ ఉద్యమంలో కూడా ప్రధాన పాత్ర పోషించింది ఇల్లెందు పట్టణమని మనం గుర్తించాల్సిన అవసరం. అటువంటి ఈ పురిటిగడలో ఇంత అత్యంత వైభవంగా మనం ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం కూడా మనందరికీ కూడా ఆనందదాయకం. తెలంగాణ రాదని చెప్పి బీఆర్ఎస్ పార్టీని స్థాపించి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తీసుకురావడం జరిగింది. నా దృష్టిలో కేసీఆర్ గారు కారణజన్ముడు, తెలంగాణ బాపు కారణజన్ముడు. వారు నాకు దైవ సమానుడు. వారి యొక్క నాయకత్వంలో తొలి శ్వాస వరకు కూడా కేసీఆర్ గారు వెంటనే నడుస్తామని చెప్పి మీ అందరి సమక్షంలో ప్రమాణపూర్వకంగా తెలియజేస్తూ కేసీఆర్ గారి అడుగు జాడల్లో నడుస్తూ ఇప్పుడు తెలంగాణ సమాజం అస్తిత్వాన్ని కోల్పోయే దశలో ఉన్నాం మనం. ఎందుకంటే 12 సంవత్సరాలు దాటిన తర్వాత ఇప్పటికీ ఆంధ్ర నాయకులు తెలంగాణ మీద విషంగా
దక్కుతున్న విషయాన్ని మనం అందరం గమనించాలి. ఆంధ్ర నాయకుల విగ్రహాలను మన తెలంగాణలో స్థాపించి మనల్ని అవహేళనకు గురి చేస్తున్నారు. అవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. తెలంగాణ మట్టికైనా ఇంటోడే పోవాలని ఒక సామెత ఉంది. మన తెలంగాణను మనం రక్షించుకోవాలి. లేకపోతే విఫల రాష్ట్రంగా చేస్తున్న ప్రయత్నం చేస్తున్న దశలో మనం అందరం కూడా తెలంగాణ బిడ్డలందరూ కూడా ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా చేసేంత వరకు ఎంతమంది సిద్ధంగా ఉంటారో చేయెత్తాల్సిందిగా కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ సమగ్ర అభివృద్ధి జరుగుతుందని చెప్పి బలంగా విశ్వసిస్తూ ఆ దశలో మనమందరం కలిసి ప్రయాణం చేస్తామని విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి అన్నాదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, అదేవిధంగా ఇప్పుడే వచ్చేసినటువంటి మాజీ శాసనసభ్యులు మన ఇల్లెందు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి హరిప్రియ గారికి, మిగతా మిత్రులకు, అదేవిధంగా ప్రత్యేకంగా ఈరోజు సన్మాన గ్రహీతలైనటువంటి 1900